నమస్కారం. శేషు షార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మల్కాజిగిరిలోని ఆనందబాగ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ బృందావన్ గార్డెన్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇక్కడ త్రిశక్తి సేవా సమితి అనే ఒక సంస్థ వాళ్ళు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు దాదాపు 6 సంవత్సరాలు మొదలుకొని మరి ఆడపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా వయసుతో నిమిత్తం లేదు, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఒక కేటగిరీ చేసి ఒక 4 కేటగిరీలుగా చేసి వాళ్ళ చేత ఈరోజు అద్భుతంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఆ సంస్థ వాళ్ళు. ఈ సంస్థ వాళ్ళు తరచుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. మరి బీదలకు అన్నదానం చేయడం కానివ్వండి, లేదా పిల్లలకి పాఠ్యపుస్తకాలు పంచిపెట్టడం కానివ్వండి, లేకపోతే మెడికల్ ఎయిడ్ కానివ్వండి, ఇలా ఒకటేమిటి ఈ ఈ సంఘ సేవలో భాగంగా ఈ సేవా సమితి వాళ్ళు అద్భుతంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందనమాట. నా పేరు సూర్యకుమారి. మాది త్రిశక్తి సేవా సమితి గత 2.5 ఏళ్లుగా మేము స్టార్ట్ చేసామండి. దాని ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, ఇంకా చేస్తాము. ఈరోజు అనుకున్న దానికన్నా ఇది మన ముగ్గులు వేయడానికి చాలామంది పిల్లలు పెద్దలు 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు 66 ఏళ్ల వరకు వచ్చారండి. దగ్గరగా 120 మంది వరకు ఉన్నారు. ఇది ఒక సంక్రాంతి సంబరాలే లేదు, సంక్రాంతి జాతరలా ఉంది. ఇంకా గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, భోగి మంటలు వేస్తున్నాము. అన్నీ ఇది చాలా బాగా జరుగుతున్నాయి. జడ్జీలు వస్తారు, గెస్ట్లు కూడా వస్తారు. డాక్టర్స్ అండి, 4-5 డాక్టర్స్, వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. మా ఎమ్మెల్యే మా రాజశేఖర్ రెడ్డి గారు కూడా వస్తున్నాను 6-6:30 కల్లా వస్తానని చెప్పారు. ఇది మాత్రం ఒక జాతరేనండి. పిల్లలు సాంప్రదాయం తెలియదు అనుకుంటున్నారు, కానీ చాలామంది పిల్లలే వేస్తున్నారు. అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. ఇంకా మేము తగ్గించుకోవడం వల్ల కానీ లేదంటే 150-200 వరకు వచ్చేవారు. మాకే ఇంకా ప్లేస్ సరిపోక మేము కట్ ఆఫ్ చేసుకున్నాం. ఇది ఒక జాతరలా ఉంది మాకు. దీనికి సహకరించిన వెనకాల ముందు సహకరించిన మా సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మా రమణ మా తమ్ముడు మాట్లాడతాడు. చాలా థ్యాంక్స్. వీళ్ళందరి సపోర్ట్ తోటే మేము ఇంత పెద్దగా చేస్తున్నాము. మీ దయ వల్ల ఇంకా మీ సహాయ సహకారాలతోటి ఇంకా చాలా చెయ్యాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. మా త్రిశక్తి, మా శివకేశవులు అమ్మవారు, మా త్రిశక్తి అంటే వాళ్ళ ముగ్గురితోటే మేము ఉన్నాము. కాబట్టి ఇలాగే ఇంకా బాగా జరగాలి. మాకు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ, ఇగో శివండి పాప వచ్చాడు, అతను కూడా మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. మరి ఆనంద్ గారు, ఈ మురళీధర్ రావు గారండి, ఈ మేనేజరు, బృందావన్ మేనేజరు, వీళ్ళు మొత్తం అందరికీ నా ధన్యవాదాలండి. నాకు ఇంకా ఎక్కువగా రవి పాపం చాలా మటుకి ఈరోజు రవి గారు చాలా సాయం చేశారు. ఈవేళ డ్యూటీ ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. కాబట్టి ఇంకా శశి, సునీత, శైలజ, నెక్స్ట్ సమయ, ఎవరు గాయత్రి గారు, జ్యోతి, ఉషా గారు, చాలా మంది అండి. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మనం ముగ్గుల పోటీ అనేది చాలా పవిత్రమైనది. మనం ప్రతి హిందువులలో కూడా ప్రతి దగ్గర కూడా మనము చక్కగా ఇంటి ముందు కళాపి చల్లి చక్కగా రంగవల్లి అంటే ముగ్గులు వేసుకుంటాము. ఈ రంగవల్లిని మనము అందరం కూడా మన భారతీయ భాషలో మనం ముగ్గులు అంటాము. మరే కొన్ని ప్రాంతాల్లో దీన్ని రంగోలి అంటారు, ఉత్తరాదిలో. ఈ విధంగా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు కూడా ఇలాంటి రంగవల్లులు వేసుకుంటారు. కేరళలో మాత్రం ఓణ పండుగ మాత్రం 10 రోజులు దీన్ని రంగుల పండుగ చేసుకుంటారు. కానీ మన భారతీయ సాంప్రదాయంలో ఇది నిత్యం కూడా నూతనంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం ఇంటి ముందల కలాపిచలు వేసుకోవడము, ఇంట్లో ముగ్గులు వేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా మనం అందరం కూడా ఇలాంటి రంగవల్లి ముగ్గులు వేసుకుంటాము. అలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని అన్నింటినీ కూడా కాపాడాలని ఒక ఆసక్తితోని, ఒక దృఢ సంకల్పంతో మన త్రిశక్తి సేవా సమితి వారు సూర్యకుమారి గారు మరియు వారికి మిత్ర బృందం అందరూ కూడా కలిసి చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు బృందావన్ గార్డెన్లో ఏర్పాటు జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో దాదాపుగా 150 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా చైతన్యం విద్యార్థుల నుంచి రావాలని చెప్పేసి అన్ని పాఠశాల విద్యార్థుల స్థాయిలో అందరూ కూడా పెద్దవాళ్ళు, అన్ని వయసుల వారు కూడా ముగ్గులు అంటే చాలా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా వచ్చి చక్కగా ముగ్గులు వేస్తున్నారు. ఈ త్రిశక్తి సేవా సమితి ఫౌండర్
శ్రీమతి సూర్యకుమార్ గారు అయితే, వారితో పాటు శ్రీమతి సునీత గారు, శ్రీమతి శైలజ గారు, శ్రీమతి శశి గారు, శ్రీమతి జ్యోతి గారు, శ్రీమతి శమయ్య గారు, శ్రీమతి సీత గారు, శ్రీమతి ఉష గారు, శ్రీమతి లక్ష్మి గారు, అలాగే శ్రీమతి గాయత్రి గారు. వీరే కాకుండా పరోక్షంగా కూడా ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే వెంటే ఉండి మేమున్నామంటూ అన్నిట్లో చక్కగా పాల్గొని ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చేయడంలో వీరందరూ కూడా చాలా సహకారాలు అందజేస్తూ ఉంటారట. అలాగే పురుషుల్లో కూడా చాలామంది సభ్యులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రీ రవి గారు, శ్రీ సాయి గారు అయితే ఎక్కువ పనులను వారు భుజాన వేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది మిగిలిన సభ్యులు ఉన్నారు. ఈ త్రిశక్తి సేవా సమితిలో ఇటువంటి కార్యక్రమాలతో పాటు చక్కని ఇతర సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే పేదవారికి అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఉపనయన సంస్కారాలు ఉచితంగా చేయిస్తూ ఉంటారు. పిల్లలకు పాఠ్య పుస్తకాలు పంచిపెడుతూ ఉంటారు. చాలా స్కూళ్ళకు వెళ్ళి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వాటిలో వీళ్ళ సర్వీసెస్ ఈ మధ్య చేసి ఉన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఈ మధ్యనే ఆనందబాగ్ అసోసియేషన్ హాల్లో కూడా నిర్వహించారు. తరచుగా ప్రతి నెల కూడా కంపల్సరీగా 1-2 ప్రోగ్రామ్స్ వీళ్ళు ఇలా చక్కగా నిర్వహించి నిస్వార్థమైన సేవలు అందించి చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఈ సంస్థ. ఇటువంటి సామూహిక సామాజిక హితకరమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా ప్రత్యక్షంగా జనానికి హితం జరగడమే కాకుండా పరోక్షంగా చూసుకుంటే మన సమాజంలో పౌరుల మధ్య ఐకమత్యం పెరగడానికి కూడా చాలా దోహదపడుతుంది. ఈరోజు అత్యద్భుతంగా దాదాపు 120 మంది పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, 6 సంవత్సరాల వయసు బాలికల నుంచి 60 సంవత్సరాల మహిళల వరకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటువంటి పోటీలు పెట్టడం వల్ల పిల్లల్లో సృజనాత్మకత, క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉండాలనే భావన, ఐకమత్యం పెరుగుతాయి. అలాగే వారి చదువులు కూడా వారు చక్కగా ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకొని, ఎందుకంటే చుక్కల ముగ్గులు వేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ కాన్సన్ట్రేషను వారికి పరోక్షంగా చదువులో కూడా ఉపయోగపడి చక్కని మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణత సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ముగ్గులు వేయడం కూడా ఒక రకంగా వ్యాయామమే. ఇలా చెప్పుకుంటూ పోతే మన పెద్దవాళ్ళు పెట్టిన ఈ పండుగలు, వాటి ఉద్దేశాలు గమనిస్తే అన్నీ కూడా సమాజానికి హితం చేసేవి. కాబట్టి మనం మన పండుగలను చక్కగా సంప్రదాయబద్ధంగా మన ట్రెడిషన్స్ ఎలా చెప్పినాయో వాటి ప్రకారం చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ పండుగల్లో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించాలి. తద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన సమాజానికి అవి హితం అయ్యేలా కూడా చూసుకోవాలి. ఈరోజు ఈ వేదిక, ఈ సంబరాలు చూస్తుంటే సంక్రాంతి ముందుగానే వచ్చిందనిపిస్తోంది. సంక్రాంతి సంబరాలు మనం ముందుగానే చేసుకుంటాం అనిపిస్తోంది. ఎందుకంటే చక్కగా ముగ్గులతో పాటు గొబ్బెమ్మలు పెట్టారు, అలాగే భోగి మంటలు వేశారు, గంగిరెద్దుల మేళం తెప్పించారు, అలాగే పిల్లలు చక్కగా పాటలు పాడారు, ఆటలాడారు, కోలాటం చేశారు. ఇంకేం కావాలి చెప్పండి? బ్రహ్మాండంగా సరదాగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన త్రిశక్తి సేవా సమితి వారి
టీం అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫౌండర్ అయిన శ్రీమతి సూర్యకుమారి గారి ఆలోచనకు, మిగిలిన సభ్యుల సహకారంకి చక్కగా పొంతన కుదిరి ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని అతి సులువుగా అందరి సహకారంతో, అంటే పార్టిసిపెంట్స్ సహకారం కూడా ఉండాలి కదా, అందరి సహకారంతో చక్కగా ఈరోజు విజయవంతంగా పూర్తవడంలో వీళ్ళు 100% విజయం సాధించారని చెప్పుకోవాలి. ఎండను కూడా లెక్క చేయకుండా పిల్లలందరూ కూడా ఓపికగా, సహనంగా ముగ్గులు వేశారు. అలాగే శ్రీ తులసి వెంకట రమణాచార్యులు గారు, వారు కవి, రచయిత, సాహితీవేత్త. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వారు వ్యాఖ్యాతగా పనిచేసి మంచి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. వారి వ్యాఖ్యానంలో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు. వారికి మరీ మరీ ధన్యవాదాలు. మల్కాజిగిరి శాసనసభ్యులు గౌరవనీయ డాక్టర్ మర్రి రాజశేఖర రెడ్డి గారు, అలాగే మల్కాజిగిరి కార్పొరేటర్ గారైన గౌరవనీయ శ్రీ శ్రవణకుమార్ గారు ఇక్కడికి విచ్చేసి పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మిగిలిన అతిథులు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొని వేదిక బెదిరించి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే డబ్బాలో ఉన్నారో మీ పేరు, ఏజ్ రాయండి పక్కన. అందరు ఎక్కడ వాళ్ళని కూర్చొని మీ డబ్బాలో మీ పేరు, ఏజ్, పేరు రాయాలి, ఏజ్ రాయాలండి. దయచేసి డబ్బాలో ఎవరు ముగ్గేసారో వాళ్ళే ఉండండి, మిగతా వాళ్ళు బయటికి రండి. వేసిన వాళ్ళని కూర్చోండి, పిల్లలు వేసే వాళ్ళందరూ కూర్చోండి, తెలుస్తుంది మిగతా వాళ్ళు. వేస్తున్నాను. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. రాముడు కృష్ణుడు రానా శివాజీ ఆదర్శాలు భక్తిలో మనమొకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిసే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, పై పై భేదాలెన్నున్నా, మనలో ఏకత్వం ఒకటే. నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే. కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనకొకటే. ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే. స్పందన సంవేదనలొకటే, ఆశయాకాంక్షలు ఒకటే. స్పందన సంవేదన
మీరు ముగ్గులు వేసిన తర్వాత ఎన్ని చుక్కల ముగ్గులు పైన రాయాలండి. ఎన్ని చుక్కల ముగ్గు కూడా రాయాలి పైన. ఓకేనా? దహుల దొరవను చునుతోయ చాక్ష నిన్నే చాలా నమ్మయన్న మమ్ముదలను బ్రోవుమా చాలా నమ్మయన్న మమ్ముదలను బ్రోవుమా గిరిపుత్రికి వరపుత్రుడవనచుమదిని కొలిచదన్ గిరిపుత్రికి వరపుత్రుడవనచుమదిని కొలిచదన్ శ్రీ వినాయక కొలువున పొదలి కోదండధరుడు గురి కిరీటపతి కోదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి కోదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీవాసి విష్ణును రాసి జిష్ణును తే భగవతు ఏసితి కంట పితుమ్మి బూడితు తుంబిడి బూడితు గోవింద గోవింద యని కొలువాగ మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువా ఉద్భవించినట బ్రహ్మ విష్ణువుల అహమ్మడినట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిల బడి నీ మహిమకు మొక్కి అదే మహాశివరాత్రి వెలసగదా నంది వాహన నాగభూషణ దూష దోషణ శవినాశన సులభా సుపుష్పగంధ ఫలమా కస్తూరి తిలక మహిమా మమ కాంతనంద గోపకంద స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ ముష్టికాసూర చనూర మల్ల మల్ల విశారద మధుసూదన జన విహార మదన సుకుమార వైద్య సంహార దేవా వీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రసి సాహస సాహస బృజ యువతి అందం పొంగిన ప్రదర్శనకి ఉలిగాయమ్మమ్మ చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ లోకం చూపే కన్నులకి కంటి పాపమ్మ అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని బంధు బంధు రస్పురగ్ని గంధ సంతతి ప్రమోదమాన మానసి విపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్గరాపతి కవస్తి గంభరే మనో వినోదమేతు వస్తుని ముగ్గులు వేయడం పూర్తయిన తర్వాత పిల్లలకు అలాగే అతిథులకు వచ్చిన వారందరికీ కూడా సంస్థ వారు స్నాక్స్ టీ అలాగే మంచినీరు సప్లై చేశారు.
కార్యక్రమంలో భాగంగా పెద్దలందరూ కలిసి చక్కగా పిల్లల్ని కూర్చోపెట్టి భోగిపళ్ళు నెత్తి మీద పోసి అక్షతలు వేసి ఆశీర్వదించారు. ముచ్చాటలు తీర ముగ్గుల పాపలకు శశిముకుల రారారే. సాయంత్రం రాదండి. ఇంకోటి పాడతారా? గోగులు పాడతారా? ఏమో పాడతారా? ఎట్లా కొట్టండి వస్తుంది అదే వీళ్ళు గోగులు తల్లింది కదా, తక్కువ కొడితే గోగులు వస్తుంది, పాడవచ్చు. గోగుల కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాము. ఇటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా ఇవన్నీ కూడా నిరంతరం కూడా వెలుగుతూనే ఉండాలి. అప్పుడే మన హైందవ ధర్మం నిలబడుతుంది, మన శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. ఇలాంటి పండుగల యొక్క ముఖ్య ఉద్దేశంలో ఏ పండుగల్లో ఏ విశిష్టత ఉంటుందో వాటన్నిటిని కూడా త్రిశక్తి సేవా సమితి చక్కగా నిర్వహిస్తూ చిన్నపిల్లగాళ్ళప్పుడు 4 సంవత్సరాలు లాగానే వారికి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రులు, గణేష్ నవరాత్రులు, దేవి నవరాత్రులు ఇవన్నీ కూడా చేస్తూ సామూహిక ఉపనయనాలు, ఇలాంటి సంక్రాంతి సంబరాలు ఏ పండుగను కూడా వదలకుండా ఎక్కడ ఎటువంటి మన అవకాశం ఉన్నా కానీ అన్నింటినీ కూడా త్రిశక్తి సేవా సమితి మరియు వారి యొక్క కార్యవర్గ బృందము ఎంతోమంది సహోదరుల దాతల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకము. కాబట్టి చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు. గల్లు గల్లు నా దమ్మిడీలు, జల్లుగా అల్లో నేరేడి పళ్ళు, తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి. పెద్దల దీవెలెన్నో పూలై, ముద్దులు తీయని పళ్ళై, తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి. పసుపు గంధం అరటి పళ్లతో, మిసమిసలాడే పట్టు చీర్లతో, ముత్తైదువుల గాజుల సడిలో ఎత్తున రాలే భోగి పళ్ళు. ఇక డూడు బసవన్నలను ఆడిస్తుంటే పిల్లలందరూ కాసేపు సందడి చేశారు. అక్కడ సంక్రాంతి వాతావరణం నెలకొన్నది. ఆ తర్వాత అక్కడున్న పిల్లలు, పెద్దలు అందరూ ఒక చోటుకి చేరి భోగి మంటలు వేసి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొని కాసేపు సందడి చేశారు. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో, భోగి మంటల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో, తెల్లారకుండానే పల్లె పల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో, భోగుల్లో భోగుల్లో. అతిథులుగా విచ్చేసిన డాక్టర్స్ బృందం పిల్లలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. అలాగే గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలామంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు బహుమతులు పంచిపెట్టారు. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న పిల్లలందరికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రోత్సాహకరంగా ఉండడం కోసం మెమంటోలు ప్రదానం చేశారు. పిల్లలు ఇటువంటి పోటీలలో తరచుగా పాల్గొనడం వల్ల వారికి సృజనాత్మకత పెరిగి క్రీడల్లో, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో వారి అభివృద్ధి ఉండటమే కాకుండా ఈ ఉత్సాహం, ఈ ఉల్లాసం వల్ల వారికి చదువులో కూడా కాన్సంట్రేషన్ పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావడానికి ఇటువంటి యాక్టివిటీసు దోహదపడతాయి. కాబట్టి పిల్లలందరూ తరచుగా ఇలాంటి ప్రోగ్రామ్స్లో కంపల్సరీగా అటెండ్ కావాలి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్పోర్టివ్ స్పిరిట్తో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. వారిలో ఐకమత్య భావం కూడా పెరుగుతుంది.
ఇలాంటి ఇంతమందిలో మేము ఒకటి, మాకు ఇంత మంచి రంగురంగుల జీవితం ముందు ఉంది అనే ఒక ఆశ కల్పించడానికి మన వెంకటరమణ గారు అలాగే సూర్యకుమారి గారు కూడా చాలా సార్లు దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. వచ్చిన ముఖ్య అతిథులు, మిగిలిన అతిథులు, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కలిసి సభా కార్యక్రమానికి ముందుగా దీప ప్రజ్వలన చేయడం జరిగింది. కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు మరియు మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాజశేఖర గారు కూడా చిన్నారులను ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి సంక్రాంతి సంబరాల భాగంగా ఒక 4 మాటలు మన కార్పొరేటర్ అన్నయ్య శ్రవణ్. సంక్రాంతి సందర్భంగా త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమం అంటే ప్రతి ఇయర్ చేస్తారు కదా, జగన్ గారు బాగా చేస్తారు కదా, ప్రతి ఇయర్ కూడా ప్రైజెస్ ఇస్తారు. చాలా చక్కగా అందరు కలిసి మరి ఈ కార్యక్రమాన్ని చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా ఎంతమంది పార్టిసిపేట్, ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ పార్టిసిపేట్ కనబడతా ఉన్నారు జనరల్గా. పోయిండు. సో అందరు కూడా మీరు కూడా కష్టపడండి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు లీడర్స్ కావాలి. ఓ పివి సింధు లెక్కనో లేకపోతే సానియా మిర్జా లెక్కనో అట్లా ఆ లెవెల్లో మీరు ఎదుగుతారనేసి నేను ఆశిస్తున్నాను. అదే కార్యక్రమంలో చివరగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ ఎపిసోడు పిల్లలందరికీ అంకితం. శుభం.